ఇక్కడ నుంచి డెవలప్ అయితే అని ఇచ్చారు క్వశ్చన్ కాబట్టి బోన్ మ్యారో అని రాయాలి. ఆర్బీసీస్ ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఏమంటారంటే ఎరిథ్రోపాయిటిన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మరొకసారి చెప్తున్నాను. ఆర్బీసీస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఈ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయంటే బోన్ మ్యారో. ఇక్కడ పెన్సిల్తో రాసింది మాత్రమే మీరు కరెక్ట్ చేసుకోండి, పెన్నుతోది కాదు. పెన్నుతో ఏంటి ఆన్సర్ ఇక్కడ దీనికి? ఎరిథ్రోపాయిటిన్ అంటే ఏంటిది? ఫార్మేషన్ ఆఫ్ ద ఆర్బీసీస్. ఓకేనా, ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఏమంటారు? ఎరిథ్రోపాయిటిన్. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? బోన్ మ్యారో నుంచి. క్లియర్? ఓకే. ఎస్ఏ నోడ్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాస్. ఎస్ఏ నోడ్ అంటే సైనో ఏట్రిల్ నోడ్ అంటారు. ఇవన్నీ హార్ట్కి సంబంధించిందమ్మా. ఎస్ఏ నోడ్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాస్. ఓకే మా, ఓకే, వెల్కమ్. ఓకే, ఎస్ఏ నోడ్ అంటే సైనో ఏట్రిల్ నోడ్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాస్. కాబట్టి ఎస్ఏ నోడ్ను మరి ఇంకొక విధంగా ఏ విధంగా అంటారంట? ఫేస్ మేకర్. ఓకేనా, ఫేస్ మేకర్. ఓకే, PACEMAKER, ఫేస్ మేకర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రెస్ట్ హ్యాస్ డాష్ గ్లాండ్స్. కాబట్టి బ్రెస్ట్ హ్యాస్ డాష్ గ్లాండ్స్ అని ఛాన్సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. మామరీ గ్లాండ్స్ అని. ఓకేనమ్మా. సో క్లియర్ చేస్తున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మనకు ఎన్ని ఇచ్చారో 5 ఇచ్చారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు